వెల్కమ్ టు టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగాల్ అభివృద్ధిపై టీఎంసీపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు. మాఫియా రాజు పెరిగిందని టీఎంసీ ప్రభుత్వంపై ఆరోపణలు. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా. డబుల్ ఇంజన్తో అభివృద్ధి వేగవంతమవుతుందని వ్యాఖ్య. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంపై బట్టి ప్రకటన. ప్రభుత్వ విద్యా బలోపేతానికి కీలక నిర్ణయం ప్రకటించిన బట్టి పౌష్టికాహారంతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగవుతుందని వెల్లడి. జగన్పై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు. వైఎస్ మరణ సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలని ప్రశ్న. సీఎం పదవి కోసం తొందరపడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపణలు. నిజాలు బయటపెట్టాలని జగన్పై అచ్చెన్నాయుడు డిమాండ్. హరీష్రావుపై భూ కబ్జాల ఆరోపణలతో మెట్టుసాయి విమర్శలు. 10,000 నుంచి కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలని సవాల్. మెదక్ జిల్లాలో భూదోపిడీ చేశారని ఘాటు ఆరోపణలు వెల్లడి. నీతులు చెప్పే అర్హత లేదని హరీష్ పై మెట్టుసాయి వ్యాఖ్య. భూ కబ్జాలపై బీఆర్ఎస్ నిలదీసిన ఎంపీ రఘునందన్ రావు. పటాన్చెరులో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తీవ్ర ఆరోపణలు. అభివృద్ధి పేరుతో కబ్జాలు జరుగుతున్నాయని ఎంపీ వ్యాఖ్య. ఈ అంశంపై పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. తెలంగాణలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని తెలిపారు. పౌష్టికాహారంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటుకు పోటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతం పెరగడానికి పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యపైన దృష్టి సారించి పెద్ద ఎత్తున మన మానవ వనరులు ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి వసతులు లేక నేను పాఠశాల పోలేకపోయానే, లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకపోయానే, లేకపోతే నేను ఇంకా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి బడిలో చదువుకోలేకపోయానే, భవిష్యత్తులో ఇంకా నేను మా తల్లిదండ్రులు నాకు ఆర్థికంగా సహాయం చేస్తే ఇంకా పెద్ద పెద్ద చదువుకునేవాడిని, అది చదువుకోలేకపోయానే అనేటువంటి బాధ ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. వాటిలో ప్రధానంగా మీ అందరూ తెలిసిందే, ఈ శాఖ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. ఈ శాఖ విద్యాశాఖ ప్రత్యేకంగా వారి దృష్టి సారించి ఆర్థిక శాఖ చూస్తున్న నాతో మాట్లాడారు. అలా మనం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి కావలసినంత విద్యను అందిద్దాం. దానికి కావలసినటువంటి వనరులు మీరు ఏ రకంగా సమకూరుస్తారో సమకూర్చండి. మనం పాలనలో ఏదో మన పాలకులాగా హోదాలుగా అనిపించడం కాదు, ప్రజల్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన మానవ వనరులుగా మార్చడం కోసం ఒక కార్యక్రమం చేద్దామని చెప్పినప్పుడు నిజమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంకా మేము ఎదుగుతామనేటువంటి ఆశతో కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. కానీ ఆ వనరులు దేనికోసం ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టకుండా 10 ఏళ్ళు దోపిడీ గురి కావటం వల్ల అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించలేకపోయాం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం ఈ ప్రభుత్వం ద్వారా సిపెక్ సర్వే చేస్తే ఆ సర్వేలో కూడా తెలిసింది ఏంటంటే విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని చాలా స్పష్టంగా లెక్కలు చెప్తాం. అందుకోసం చాలా దృష్టి సారించాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి పిల్లలు చదువుకునేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రూపకల్పన చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ మరణ సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆచూకీ తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం పదవి కోసం ప్రయత్నించడం సరికాదన్నారు. ఏం జరిగిందో స్పష్టత రాకముందే సంతకాల సేకరణ జరపాలనే ఆరోపణలు చేశారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈ
ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. వైసీపీ నేత వెన్నపూస రవీందర్ రెడ్డి కేంద్ర నిధుల విడుదలపై ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. 15వ ఆర్థిక సంఘం కింద వచ్చిన 1026 కోట్లను విడుదల చేయకుండా ఆలస్యం చేశారని విమర్శించారు. గ్రామ సర్పంచులు చేసిన పనులకు నిధులు ఇవ్వకుండా మానసిక ఒత్తిడికి గురి చేశారని అన్నారు. పోరాటాల తర్వాతే నిధులు విడుదలయ్యాయని తెలిపారు. నిధులను మళ్లించడంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఆ నిధులన్నింటినీ కూడా తొక్కి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరపున అనేక రకాల విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తే రిలీజ్ చేసినటువంటి ఆ డబ్బును ఏదైతే గ్రామాల్లో సర్పంచులు మౌలిక సదుపాయాల కల్పన కోసం డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం ఖర్చు చేసినటువంటి డబ్బును వాస్తవంగా వాళ్ళ హక్కు చేసినటువంటి ఎవరైతే సర్పంచులు చేయించింటారో కాంట్రాక్టర్ ద్వారా ఆ డబ్బు రిలీజ్ చేయాల్సినటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీఓల ద్వారా, డిప్యూటీ ఎంపీడీఓల ద్వారా, పంచాయత్ సెక్రటరీల ద్వారా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురి చేసి ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా డ్రా చేయనీకోకుండా సర్పంచులకు మానసిక క్షోభకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏమయ్యా, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తన అబ్బ గంట? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఒక చిల్లి గవ్వ రిలీజ్ చేసిందా? కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే దాన్ని కూడా మీరు దారి మళ్ళించి తొక్కి పెడితే సర్పంచులందరూ కూడా కలిసి అనేక రకాల పోరాటాలు నిర్మిస్తే ఆ పోరాటాల ద్వారా వచ్చినటువంటి అకౌంట్లలో, వాళ్ళ పడినటువంటి అకౌంట్లలో కూడా డబ్బుని డ్రా చేయనీకోకుండా ఈ రకమైనటువంటి క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమయ్యా, అర్థం ఉంది? ఏమైనా మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఇదేనా సుపరిపాలన అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పందికొక్కుల మాదిరిగా మేపడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బునంతా కూడా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో తమకు నచ్చినటువంటి అధికారులను పెట్టుకుని పంచాయత్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ కలిసి ఈ డబ్బునంతా కూడా ఈ జీవోల పేరుతో డబ్బుని డైవర్ట్ చేయడంలో భాగం కాదా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇదే రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి కరెస్పాండెన్స్ చేసింది. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీ పదవీ కాలం అయిపోతుంది. వచ్చేటువంటి ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి తగు చర్యలు తీసుకోండి అని చెప్పి కరెస్పాండెన్స్ చేస్తే ఈ రోజు కూడా బీసీ జనాభాను ఈ రోజు కూడా డిసైడ్ చేయకుండా, జీవోను రిలీజ్ చేయకుండా ఈ యొక్క ఎన్నికలన్నింటినీ కూడా తొక్కిపెట్టి ఈ యొక్క కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేటువంటి కుట్ర కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే రిట్ పిటిషన్లు దాఖలు చేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైతే పద్ధతి మేరకు గ్రామ తీర్మానం కాపీలు ఖచ్చితమైనటువంటి. పశ్చిమ బెంగాల్ అసోల్నోల్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర అభివృద్ధి వెనకబడిందని, మాఫియా రాజ్ పెరిగిపోయిందని ఆరోపించారు. మే 4 తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. कोयला माफिया, बालू माफिया, भू माफिया, ये सब इस पूरे इलाके पर बोझ बन गए हैं। बंगाली मानुष इससे परेशान है। साथियों, आसनसोल और दुर्गापुर का ये पूरा इलाका जो कभी बंगाली नहीं, पूरे देश के औद्योगिक विकास का बड़ा केंद्र था। साइकिल से लेकर रेल तक, पेपर से लेकर स्टील तक, एल्यूमिनियम से लेकर ग्लास तक, यहां कारखानों की लंबी चेन थी। पूरे देश से लोग यहां काम करने आते थे। लेकिन आज यहां उद्योगों का लगातार पलायन हो रहा है। यहां के युवाओं को घर छोड़कर बाहर जाना पड़ रहा है। पूरे बंगाल का यही हाल है। पूरा बंगाल इसी संकट से घिरा है। साथियों, मैं आपको कुछ आंकड़े भी बताना चाहता हूं। हमारा भारत एक विशाल परिवार है, बहुत बड़ा परिवार है। 140 करोड़ देशवासियों का परिवार है, जिसमें अलग अलग राज्य उस परिवार के महत्वपूर्ण हिस्सा है। ये राज्य जितना कमाते हैं, उतना ही परिवार की, विशाल परिवार की आय बढ़ती है। हमारा देश जब आजाद हुआ, तब पूरे भारत की कमाई अगर 100 रुपये थी, तो इसमें से 11-12 रुपये अकेले बंगाल कमाता था। 100 में से 12 रुपया। लेकिन यहां कांग्रेस और वामपंथी शासन ने सब कुछ तबाह कर दिया, बर्बाद कर दिया। और इतना कम था तो 2011 में जब आपने टीएमसी को मौका दिया, तब देश की कमाई में बंगाल का हिस्सा घटकर 6 रुपये रह गया था। आपने टीएमसी पर विश्वास किया था कि वो हालात सुधारेगी। लेकिन टीएमसी ने तो बंगाल के साथ निर्ममता की सारी हदें पार कर दी। और आज क्या हालत है? आज अगर देश 100 रुपये कमाता है, तो बंगाल का योगदान सिर्फ 5-5.5 रुपये रह गया है। कभी 12 रुपया 100 में से, आज 5 रुपया 100 में से। साथियों, एक आम बंगाली, इसकी आमदनी लगातार कम हो रही है। కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ నరేంద్ర రామాంజులరెడ్డి మీడియా అధినేత రాధాకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అసహనం పెంచుతాయని అన్నారు. మహిళల గౌరవాన్ని కించపరచడం సరికాదని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
గడ్డి తింటాడా లేదా పెంట తింటాడా అని చెప్పేసి రాధాకృష్ణ గారికి సూటిగా ప్రశ్నిస్తూ, నువ్వు అంతగా పోలిక చేయాలనుకుంటే, అంతగా పోలిక తీసుకొని రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటను వైఎస్ఆర్సీపీ పార్టీ తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పొచ్చు. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళు లీడర్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు అంటే అదొక పోలిక అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇట్లాంటి పోలికలా చేసేది మీరు అంటే మీ మనసులో మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందో, ఎటువంటి ఆలోచన ఉందో అనేది మనందరికీ కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆఖరిగా రాధాకృష్ణ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున సూచన ఏంటంటే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఒకవేళ మేమేంది క్షమాపణ చెప్పేది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అలా భావించేటట్టుగైతే రాధాకృష్ణ గారికి ఒక సూచన చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. మీకు నచ్చిన దేవుణ్ణి బలంగా ముక్కుకోండి, మీకున్న పేపర్ను, మీకున్న టీవీని, మీకున్న డబ్బును ఖర్చు పెట్టండి. ఏదానికి మీ టైం బాగుండాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకోకుండా ఉండాలని. ఒకవేళ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకవేళ వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని పొడుస్తాము, చంపుతాము, తొక్కుతాము, లేదా పాతరేస్తాము అవన్నీ చెప్పం కానీ. సో ఖబర్దార్. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్రంగా స్పందించారు. మంత్రి పొంగులేటి కుటుంబానికి భూములతో సంబంధం ఉందన్న ఆరోపణలను ఖండించారు. శిల్ప ఇన్ఫ్రాటెక్, ఏక్యూఎం కంపెనీల్లో వాటాలు లేవని ఎంసీఏ పత్రాలు మీడియాకు చూపించారు. నాదర్గుల్ భూముల రిజిస్ట్రేషన్ బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి విచారణకు సిద్ధమా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. మామ ఇప్పుడు కూడా కిమ్మనకుంటూ ఉండడానికి కారణం ఆయన సీక్రెట్ అంతా కూడా అల్లునికి తెలుసు కాబట్టి బ్లాక్మెయిల్. బిడ్డను కాదని, కొడుకును కాదని అల్లునికే భయపడడం వెనుక ఈయన బ్లాక్మెయిలే కారణం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక మూడో బ్లాక్మెయిల్ ఎందుకు? పొంగులేటి గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ ఇల్లయి, ఎవరి బీఆర్ఎస్ నాయకులై, దాంట్లో ఈయన ఇంకెక్కువ దందా. వాటిని నుంచి సేవ్ కావడానికి ఇప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్. ఒక అందమైన అబద్ధాల కుటుంబంలో బ్లాక్మెయిలర్ బయటపడ్డాడు. ఇప్పుడు ఆమె కూడా బయటపడుతుంది, చిన్నగా చిన్నగా రూపాంతరం చెంది చంద్రముఖిగా మారుతుంది అక్క, కవితక్క. కేరళంలో మాట్లాడుతున్న చూసినాం కదా, బీజేపీ అదే మాట్లాడుతున్నది, సిపిఎం అదే మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నది, ఇవాళ కవిత కూడా అదే మాట్లాడుతున్నది. ఏదో రేవంత్ రెడ్డి గారు ఆడిపించిన ఆట అని అందరు భ్రమపడ్డారు, కానీ తేలిపోతున్నది కదా. చివరికి అయ్యతో మంచి కావడానికో, ఆ టీఆర్ఎస్ పార్టీని తీసుకోవడానికో, మళ్ళీ ఆ ఓట్లు అటు ఇటు పోవడానికో మీ బ్రతుకులన్నీ బ్లాక్మెయిల్ లేనా? కనీసం హరీష్ రావుకు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇక సరే నేనేమంటా అంటే ప్రతిపక్షంగా వాళ్ళు ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారు, కాదనిలేము. కానీ అబద్ధాలను ఎందుకు చెప్తున్నారు? వాస్తవాలు ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కూడా అంట ఇదే శిల్ప ఇన్ఫ్రాటెక్ హరీష్ రావుకు సంబంధం ఉంది అని అంట. బట్టగాల్సి మీ దేశానికి ఏముంటుంది? ఇదే ఏక్యూఏఎం సంబంధించిన కంపెనీకి సంబంధించి కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయని అంట. అసలు దేంతో సంబంధం లేదు మీకు. మీ ప్రభుత్వంలో లేని కంపెనీలు అవి, మీ ప్రభుత్వంలో మీరు బ్లాక్మెయిల్ చేయని కంపెనీలు అవి. అట్లా బ్లాక్మెయిల్ చేస్తేనే మొన్న దాంట్లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో బయటికి వెళ్ళే కదా కేటీఆర్ ఎక్కడికి పోయిండు, ఎంక్వైరీకి పోయినాడు, అది ప్రాసిక్యూషన్కి పోయిన పరిస్థితి. కాబట్టి హరీష్ రావు ఏంటంటే మామనేమో బయటికి రాడు, బామ్మార్దేమో ఊళ్ళో లేడు, మరదలేమో పార్టీలో లేదు, ఇక రెచ్చిపోతున్నాడు. ఇక ఎందుకు? వాళ్ళ అనుకూలమైన కొంతమందికి వార్తలు లేకుండా పోతున్న పరిస్థితుల్లో పొంగులేటి గారిని ఎంచుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఓ పని అయిపోలే. కాబట్టి ఒకటి రెండు ఫైల్స్ క్లియర్ చేసినా కూడా మనకు లాభం జరుగుతుందని ఒక దుగ్ధతో చేస్తున్న ప్రకటనలు తప్పితే అసలు నేను ఒక మాట అనాలనిపిస్తుంది మనోని. అది నేనేమో వీళ్ళ దానికి రెస్పాండ్ వీడియోలలో అవుతున్నాం, ఎందుకంటే అంత సీన్ లేదు వీళ్ళకని. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అగ్రవర్ణ మహిళలకే కాకుండా వెనుకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు బీసీ మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. పేదరికంలో ఉన్న చదువుంటే పైకి రావచ్చు అనే ఆలోచనతో ఆ రోజులలో భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టడం జరిగింది. అది రాను రాను గతం ఆయన చేసినటువంటి ఆలోచనను బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయ్యి దేశానికి రాజ్యాంగం రాశాడు.
మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నటువంటి రాజ్యాంగం ఉండే. కానీ మన దేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని భాషలు ఉన్నాయి కనుక మన దేశానికి రాజ్యాంగం ఎవరు రాస్తారని ఆలోచన చేస్తే ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కలుపు కాలిన వాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే నిజమైన ఏదైతే కాన్స్టిట్యూషన్ రాస్తాడు, సంవిధానం రాస్తాడని ఆలోచన చేసి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారికి గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసా. ప్రతిసారి ఒకటే చెప్పిన మా జనాభా ఎక్కువ ఉన్నదండి, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి. అదే కాకుండా ఎప్పుడో 1931లో ఎప్పుడో కులగన జరిగింది, ఆ తర్వాత జనగణ కులగన కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు న్యాయం జరుగుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని నేను పట్టుదలతో అడిగినా ఆ రోజులలో రాజ్నాథ్ సింగ్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ అన్నాడు, నేను తప్పనిసరిగా చేస్తాను. 2008లో అట్ ద టైమ్ ఐ వాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను నిజమే అనుకున్నా. కానీ ఇంతవరకు జరగలేదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను, నిరుద్యోగులను, అట్టడుగున్న ప్రజానికాన్ని అందరినీ కలిసి వాళ్ళ బాధలు తెలుసుకొని ఒకటే అన్నాడు, నేను గతంలో కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, కానీ వీరికంటే ఎక్కువ బడుగు బలైన వర్గాలలో బిలో పావర్టీ వారికి చాలా అన్యాయం జరుగుతుంది. కానీ ఆయనకు ఒక స్లోగన్ ఇచ్చే, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారీ ఉత్తి బాగి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ వీల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. అప్పుడు అందరికి మేలుకొల్పు వచ్చింది. ఒక అగ్ర కులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనవుడుగా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భూ కబ్జాలపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా సర్వే నంబర్ 428లో 2018 గుంటల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు ఆక్రమించబడ్డాయని ఆరోపించారు. కబ్జాదారులకు అభివృద్ధి పనులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. క్లాస్ రూములు 5th క్లాస్ ఏడుంది, 6th క్లాస్ ఏడుంది, క్లాస్ రూములతో సహా ఏ రూములో ఏ క్లాసు నడుస్తుంది కూడా ఇంత డీటెయిల్గా ఎగ్జామినేషన్ తోటి పంచనామా చేసి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి మ్యాప్. ఇప్పుడు వీటన్నింటినీ కూలగొట్టిరు. ఒకవేళ నిజంగా బిల్డింగ్స్ పనికిరాదు అని ఎవరైనా ఇంజనీర్ చెప్తే సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకొని పగలు కూలగొట్టుంది. నేషనల్ హైవే వాళ్ళకి ఏమవసరం ఉంటుంది? కాంపౌండ్ వాళ్ళు బయటనే మీరు కరెంటు స్తంభాలు వేస్తున్నారు కదా, మీరు కాంపౌండ్ వాళ్ళు లోపల 10 ఫీట్స్ పోయి స్కూల్ ఎందుకు కూలగొడుతున్నారు? ఎందుకు నేషనల్ హైవే అనే పేరు ఎందుకు వాడుతున్నారు? అంటే ఇక్కడ రోడ్డు మీద పని నడుస్తుంది కాబట్టి ఏ జరిగినా వాళ్ళ ఖాతాలోనే నూకేద్దామని కబ్జా చేద్దాం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్రగా దీన్ని చూస్తూ ఉన్నాం మేము. 3, 3, 6, 3, 9, 10, 13 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. వాళ్ళు గుడిసెల బొమ్మలు కూడా క్లియర్గా చూపించారు. ఇది ఇప్పుడు ఏదో కోర్టు కేసు కోసం, పంచాయతీ కోసం కాదు. గవర్నమెంట్ కోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో కాపీలు ఇవ్వండి. 13 గుడిసెలు ఉన్నట్టు ఇక్కడ డిమార్కెట్ చేసి కూడా చూపించింది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి, భారత ప్రభుత్వానికి, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి ఈ కూల్చివేతలకి సంబంధం లేదు. ఒకవేళ ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఉంటే లోకల్ సిట్టింగ్ ఎంపీగా నేషనల్ హైవే అధికారుల మీద కూడా కేసులు పెట్టమని చెప్పి నేనే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తాను. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వంలో అవినీతి విస్తరించిందని విమర్శించారు. ప్రజల ముందు నిజాలు బయట పెడుతున్నామని తెలిపారు. పారదర్శకతతో వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చూస్తా ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎంత డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం
తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూసాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ఎన్ఎస్యుఏ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో ఎదగాలనుకున్న యువతకు ఎన్ఎస్యుఐ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమాల సమాజంలో మార్పుకు దోహదం చేస్తున్నాయని అన్నారు. కార్యకర్తలు ప్రజలకు చేరువుగా ఉండి సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి సంఘాలు ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని తెలిపారు. నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 10,000కు గతి లేని వ్యక్తి 10,000 కోట్లకు ఎలా ఎదగాలో చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భూ బకాసురులుగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడడం ఆశ్చర్యకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించే అర్హత హరీష్ కు లేదని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలకు పడగలెత్తిండో సిద్దిపేట ప్రజలకు తెలియాలి. సిద్దిపేట ప్రజలకు రక్తాన్ని తాగి అటు పటాన్ చెరువులో, అటు సదాశివపేటలో, అటు జహీరాబాద్ లో, ఇటు నారాయణఖేట్లో, ఇటు రామాయణపేటలో, అటు నర్సాపూర్లో, అటు సిద్దిపేటలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దుబ్బాకలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు అరాచకాలు అన్ని కావు. 10 సంవత్సరాలు భూ బకాసునిలాగా, రక్తం తాగే రాక్షసునిలాగా, డబ్బు మదం పట్టిన ఒక దుర్మార్గునిలాగా 10 సంవత్సరాలు. వరంగల్ విమానాశ్రయానికి 3 నెలల్లో శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కూడా జరుగుతోందని వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ కోసం ప్రత్యేక టెర్మినల్ నిర్మించనున్నారు. ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వే అనంతరం పూర్తి ప్రణాళిక సిద్ధమవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులతో ఉత్తర తెలంగాణలో అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపునే ఒక నిర్ణయం తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మించాలని దానికి కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. మరొక 3 నెలల్లో దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే విధంగా చర్యలు కూడా ఈ రోజు చేపట్టారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్ కి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్ కి ల్యాండ్ తాలూకా రిక్వెస్ట్ కూడా పెడుతూనే డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకనంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాటజీతో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ కాబట్టి వాళ్ళు కూడా ఆదిలాబాద్ తాలూకా సైట్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు తెలియజేయడంతో ఆ ఎయిర్పోర్ట్ లో ట్రైనింగ్ ఫెసిలిటీ డిఫెన్స్ కి సంబంధించి ఏర్పాటు చేసుకొని ఆ ఎయిర్పోర్ట్ ని వాళ్ళే డెవలప్ చేసి ఏదైతే సివిల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటిది ఉందో వాళ్ళకి సివిల్ ఎంక్లేవ్ నిర్మించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఆ యూజర్ అగ్రిమెంట్ లో కూడా ఈ రకంగా చేద్దామని ఒక మంచి ప్రపోజల్ మరి రాజ్నాథ్ సింగ్ గారు మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకనంటే ఇందులో 3 తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్. ఈ 3 కలిసి ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్ కి వెళ్లి అక్కడ మరొకసారి ఓఎల్ఎస్ ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకుని మరొకసారి ఫీల్డ్ కి వెళ్లి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రన్వే ఓరియంటేషన్ లేకపోతే మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్ కి మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా అది చేస్తా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆదిలాబాద్ ఏరియా వాళ్ళు కూడా సహకారం అందిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మాస్టర్ ట్యాంక్ వరకు మోడల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సజ్జన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్వయంగా బస్సులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ సమస్యలను పరిశీలించారు. బాటిల్ నెక్ పాయింట్లను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ టీం
ఆఫీసర్సు అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట నుంచి దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టాకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము, అట్లానే వచ్చే వారం నుంచి ఇక్కడ ఈ యొక్క హెచ్సిటీ వర్క్స్ ఉంది. లాస్ట్ టైం కూడా సండే కూడా మనము 1 వే చేయడం జరిగింది, బాగా సక్సెస్ కావడం జరిగింది. మంచి పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ కొన్ని వర్క్స్ చేయాలి దానిపైన కూడా ఇక్కడ కమిషనర్ గారు, మనము, మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ ప్లస్ డీసీపీ ట్రాఫిక్ కాజల్ అందరు కూడా కలిసి మనము అట్లానే అడిషనల్ కమిషనర్ ప్రియాంక వచ్చి మనం అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు మనం ఈ ఒక ఏమేమి సివిల్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి ఈ ఒక కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే చేయడానికి కూడా మనము ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇట్లానే ఇంకోటి ఏరియాలు కూడా వచ్చే వారము ఈ మన్సూన్ వచ్చే లోపల అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనము ఈ ఒక మన్సూన్ వర్క్స్ చేసుకోవడం కానీ ట్రాఫిక్ డిసిప్లిన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనము చర్య తీసుకోవడం జరుగుతుంది.